సూటిగా వచ్చి ఈ పైన మూత ఎగిరిపోయిన గొడ్డ ఎగిరిపోయిన పెరుగులో పడిపోయింది. ఇదేమీ గొల్లావిడికి తెలియదు. అమాయకంగా యథాప్రకారంగా ఈ కొండలు పట్టుకొచ్చేసింది. చిత్రం చెప్పమంటారా, ఆ విషం కక్కగానే పాము డామ్మని నోట్లో జారిపోయింది, దాని దారిని అది పారిపోయింది. గ్రద్ద దాని దారిని అది పోయింది. కేవలం ఇందులో విషం కక్కడానికి అన్నట్టుగా ఇంత గొడవ జరిగింది. ఈమెకేమీ తెలియదు కదా, కిందకి దింపింది పెరుగు. అప్పుడు గుడ్డ ఎగరడం చూసి ఆ గుడ్డ మళ్ళీ బిగించింది. అయ్యా ఇదిగో మీరు చెప్పినట్టే రోజు తెచ్చే పాలు తెచ్చాను, మీ పెరుగు తెచ్చాను, యతిగారికి పై కొండలో మంచి తోడు పెట్టిన గడ్డ పెరుగు తెచ్చానండి అన్నది. ఏమిదంటే గడ్డ పెరుగు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకైనా మంచిది. అందువల్ల ఈ మొత్తం పెరుగు కొండలన్నీ పుచ్చుకున్నాడు, దానికి డబ్బులు ఇచ్చి పంపేశాడు. యతీశ్వరుల వారు మధ్యాహ్న సమయానికి భోజనానికి వచ్చారు. ఎంతో భక్తితో నా జన్మ ధన్యమయ్యిందని ఆయన కాళ్ళు కడిగాడు, నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు, మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు, పూర్తిగా పూజించాడు. ఆ తర్వాత మంచి వెండిపేట వేసి కూర్చోబెట్టాడు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న పుణ్యాత్ముడు విశాలమైన అరిటాకు తెచ్చి అప్పుడే మొమ్మ విరిసి ఏమాత్రం కరకు లేకుండా పగలకుండా పొడవు వెడల్పు ఉన్న గొప్ప ఆకు వేసేట. అసలు ఆకు చూస్తే సగం అన్నం తినాలనిపిస్తుంది, కడుపు నిండిపోతుంది. దిక్కుమాల ప్లాస్టిక్ ఆకుల్లో ఏం తింటాం, అనారోగ్యం. పూర్వకాలంలో అసలు ఆ చిగురు అరిటాకులు వేస్తూ ఉంటే ఆ తెల్లని అరిటాకు స్వచ్ఛంగా నీళ్లతో కడిగాక ఎదురుగుండా కూర్చున్నవాడు ఇప్పుడు ఎప్పుడు వడ్డిస్తారో తిందాం అనిపించేది అనమాట. మీరు చూసారు లేదు, అరిటాకులో వేసి అన్నం తింటే జీర్ణశక్తి బాగుంటుంది. వేడి వేడి పదార్థం అరిటాకు మీద పడితే అందులో ఉన్న కొన్ని లవణములు, కొన్ని అద్భుతమైన విటమిన్లు శరీరంలో కడతాయి. నల్లగా అయిపోతుంది ఆకు. చూసారా, దాని అర్థం ఏంటో తెలుసా? ఆకులో గొప్ప పోషక పదార్థాలు ఉంటాయి. అవి ఈ వేడి పదార్థం పడగానే ఈ పదార్థంలో కలిసి కడుపులో పెడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకే చరకుడు అరటి ఆకు, మోదుగ ఆకు, బాదం ఆకు వీటిని మాత్రమే ప్రధానంగా భోజనానికి వాడండి, శ్రేష్టం అని చెప్పాడు. వీటి వల్ల వచ్చే లాభాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్లాస్టిక్ ఆకులో పడగానే అందులో ఉన్న కెమికల్స్ అన్ని ఈ వేడి పాయసంతో వేడి పప్పుతో కలిసి కడుపులోకి వెళ్ళి వీడికి ఏమో అరుగుతుంది. అందుకని పప్పు ఏమో ఏదో కందకూర ఇది, నా బందకూర ఇది అని ఎన్ని చెప్పి తినిపించినా తినలేకపోవడానికి అసలు కారణం ప్లాస్టిక్ ఆకు. అందువల్ల వీలున్నంత వరకు అరిటాకుల్లో భోజనం పెడితే తిన్నవాడు ఒక్క పిసర ముద్ద ఎక్కువ తింటాడు. అందుకని బాగా అరిటాకు వేశాడు అనమాట. శుభ్రంగా కడిగాడు. సకల పదార్థములు ఇప్పుడు ఇక్కడ చెప్పాడండి యమస్మృతిలో. ఇవన్నీ యమస్మృతిలో చెప్పినవి. తద్దినము రోజు ఏమి చెయ్యాలో అసలు ఆచార వ్యవహారములు అంత బాగా చెప్పారు అక్కడ ఏకంగా. దానినే మదాలస చరిత్రలో మార్కండేయ పురాణంలో మళ్ళీ యథాతథంగా వేదవ్యాసుల వారు ఇచ్చారు. శ్రాద్ధకల్పం, ఆచార వ్యవహారాలు ఇంకా మార్కండేయ పురాణంలో ఉన్నంత గొప్పగా ఎక్కడా లేవు, అంత బాగా ఉన్నాయి అందులో. అందులో ఏం చెప్పాడు తెలిసిన, ముందుగా శ్రాద్ధ భోజనం వడ్డించేటప్పుడు శాకం, కూరగాయలే వెయ్యాలి. అందులో కూడా ఏమేం పనికిరావు, దోస, పలాండువు ఈ రెండు పనికిరావు అన్నాడు. దోసకాయ పొరపాట్లు కూడా పనికిరావు. చాలా కాలం నుంచి ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు. ఆరికి మేము కూడా చిన్నప్పుడు చేసాం. మా ఇంట్లో దోసకాయ పచ్చడి చేసేవారు. జరిగినంతకాలం జరిగింది. తీరా చూస్తే ఇటు యమస్మృతిలోను ఇటు మార్కండేయ పురాణంలోని శ్రాద్ధకల్పంలోనూ కూడా దానికి గాంధార శాఖము అని పేరు, కరంధు అని కూడా అంటారు, ఉర్వారుకమివని అంటారు. ఎట్టి పరిస్థితులలో దోసకాయ శ్రాద్ధమునకు వర్జ్యము అన్నాడు. పెండలము, దోస, పలాండువు, పలాండు అంటే ఉల్లిపాయ అనమాట, నీరుల్లిపాయ అంటారు సరే అది. లసునం అంటే వెల్లుల్లిపాయ, ఇటు వెల్లుల్లిపాయ పనికిరాదు, నీరుల్లిపాయ పనికిరాదు, పెండలం పనికిరాదు, దోస పనికిరాదు. ఆలాబు, ఆలాబు అంటే ఆనపకాయ, ఆనపకాయ అసలు పొరపాటు సొరకాయ వాడకూడదని చెప్పారు. మీరు చూడండి, కావాలంటే మార్కండేయ పురాణం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా వెంకటనారాయణ గారి దగ్గర ఉంది, ఆయన ఇస్తే ఒకవేళ అప్పుడు అందులో శ్రాద్ధకల్పంలో చూడండి. కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి. అందుకే వాటికి ప్రత్యేకంగా గాంధార శాఖము అంటే దోసకాయ, ఆలాబు అంటే ఆనపకాయ, ఇదిగో పలాండుహు అంటే నీరుల్లిపాయ, లసునం అనగా వెల్లుల్లిపాయ, గృస్సినము అనగా ఈ వెల్లుల్లిపాయల్లో కూడా చిన్న వెల్లుల్లిని వరి ఉంటుంది. ఇంతింతి వెల్లుల్లి, కొంచెం పెద్ద వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి కానీ ఇవి పనికిరావు అని చెప్పాడు. ప్రత్యక్ష లవణసార మసూరములను, మసూరం అని ఒక ధాన్యం ఉండేది. ఆ ధాన్యం కూడా భోజనానికి ఆ పూట పనికిరాదు.
ఉప్పు వేస్తాం కదా సహజంగా. ఆకులలో అన్నం అన్నీ వడ్డించాక కొంచెం లవణం కూడా వెయ్యాలి. ఎందుకు లవణం వెయ్యాలంటే ఒకవేళ ఏ వంకాయ కూరలోనో ఇంకో టెంకాయ పచ్చడిలోనో తక్కువైపోతే కలుపుకు తింటాడని. ఒక్క శ్రాద్ధం నాడు మాత్రం ఉప్పు విడిగా వేయకూడదు. కూరలలో ఎంత వేసామో ఇంకంతే. ఆ రోజు రుచి చూడకూడదు. శ్రాద్ధం భోజనాలు వండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెసరపప్పులో ఉప్పు తక్కువైందా లేదా అని రుచి వంకతోటి సగం తినకూడదు. తింటే ఆ పెసరపప్పు భోజనం పనికిరాదు వాడికి. అప్పాలు వేశాం, గారెలు వేశాం కదా అని ఒక ఆవిడ ఎప్పటికీ గారెలు ఎందుకు అవ్వట్లేదంటే వేసినప్పుడల్లా ఉప్పు సరిపోయిందో లేదో చూసేదిట. చూడగానే రుచి బాగుందని వాయి ఆవిడ తినేదిట. ఇంకా అక్కడ అవతలవాడికి ఛాయిస్ ఎక్కడిది, అంతా వాయిస్ ఈవిడిదే. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ పూట మాత్రం రుచి చూడరాదు. అందువల్ల ఉప్పు ఎక్కువైందో తక్కువైందో తెలియదు. ఆ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఈ భోజనానికి కూర్చున్న భోక్తలు అలా తినవలసిందే. ప్రత్యక్ష లవణం, కంటికి కనబడే లవణం అక్కడ ఉండకూడదు ఇస్తరాకులో. దాంతోపాటు మరొకటి ఏం చెప్పాడు, ఆహార పదార్థములను ఆ రోజు బలవంతంగా వడ్డించకూడదు. ఈ వడ్డించేటప్పుడు కొంతమంది మన ప్రాణం తినేస్తారు. బాబు అవి తిను వీడికి ఎంత తినాలో వీడు తింటాడు, వీడి ప్రాణం తీస్తేలాగా పెట్టి ప్రాణం తీసేయకూడదు అనమాట. ఏమండి మొహమాట పడకండి అని చెప్పండి. అంతేగాని పప్పు వేసేస్తే దానివల్ల వీడి జీర్ణశక్తి దెబ్బతింటే అది ఎంత ప్రమాదము. అందులో నాగోటి వాడిని అస్సలు అడగకూడదు. మారు అడ్డం అనేది పనికిరాదనమాట. ఎప్పుడు కూడా శ్రాద్ధ భోజనములో బలవంత బ్రాహ్మణార్థం అంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? బలవంత బ్రాహ్మణార్థం ఏంటో బాబు అంటే ఇదనమాట. ఏమండి గారెలు అద్భుతంగా ఉన్నాయి, ఇంకో 4 అన్నావా, ఆ మొత్తం శ్రాద్ధం అంతా పాడైపోయినట్టే. కాబట్టి శ్రాద్ధము నాడు బలాత్కారం పనికిరాదు. అసలు ఎప్పుడు బలాత్కారం పనికిరాదు, కానీ ఇప్పుడు అసలు పనికిరాదు. అందుకే ఇప్పటికి కూడా మీకు తెలుసో లేదో, సహజంగా చాలామందికి పురోహితులు చెబుతూనే ఉంటారు, సంస్కృతంలో ఉన్న దానిని తెనిగించి చెబుతున్నారు. అయ్యా, మహానుభావులైన బ్రాహ్మణులు దొరికారు, మీకు వడ్డించిన వాటిల్లో ఇష్టమైనవి తిని కష్టమైనవి పారవేసి మొహమాట పడకుండా కడుపు నిండా మాత్రం తినండి. అంటే ఇందులో ఒకవేళ ఇష్టం లేకపోతే తినండి. ఏముండో వదిలేస్తానండి, ఆనపకాయ వేసాం వదిలేస్తారా అమ్మాయి అని పక్కన వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇవ్వకూడదు. అసలు ఈ పూట వాడు ఏం తింటే అది బలాత్కారంగా తినిపించితే అది మొత్తం శ్రాద్ధానికి నిషేధము, అది వర్జ్యము అన్నాడండి ఆయన. శ్రాద్ధంలో వర్జ్య కార్యములు ఇవి. కాబట్టి వాడు తింటాడు, వాడి పాటలు వాడు పడతాడు. కానీ మనం మాత్రం ప్రార్థించాలి, అయ్యా హాయిగా తింటున్నారా, ఇంకొకటి తింటారా అని అడిగి వద్దంటే వదిలేయాలట. ఇప్పుడు ఈ విషయం పూర్తిగా తెలిసింది కదా మనకి. పనికిరాని కూరగాయలు కొన్ని ఉన్నాయి, ఏమి పనికిరావో చెప్పారు. వడ్డించిన వాటిలో ఆయనకి ఏమి ఇష్టమో తింటాడనమాట. ఆ కరణ తప్పక మాత్రం వడ్డించవలసింది పెరుగు లేని శ్రాద్ధము దండగా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సూక్ష్మం చెబుతున్నాడు యమధర్మరాజు గారు. ఏమని? ఎవరైనా భోక్త నాకు మజ్జిగ పెరుగు అలవాటు లేవు అంటే అది ముందే తెలుసుకుని భోజనమునకు పిలువు. పెరుగన్నము తినని భోక్త శ్రాద్ధమును సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు అర్థమైంది కదా. అందువల్ల ముందే చాలామందికి ఎందుకో కొంతమందికి ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను, పాలు పెరుగు అంటే అలర్జీ. కొందరికి అన్నంలో పెరుగు వేసుకోరు, మజ్జిగ పోసుకోరు. అలాంటి వాడు భోక్తగా ఆమంత్రితుడు కారాదు, వాడిని మనం పిలవకూడదట. అందుకని భోక్తలు పిలిచేటప్పుడే కొన్ని నియమాలు పాటించమని చెప్పాలి. అయ్యా రేపు శ్రాద్ధ భోజనానికి పిలుస్తున్నాము, తమరు దయతో ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో రండి, ఉల్లిపాయ పెసరట్టు ఎక్కడా తినకండి. సరే అలాగో తినరు మహానుభావులు, వాళ్ళు వచ్చేవాళ్ళు అంత తప్పని చేస్తారని కాదు, కానీ మన జాగ్రత్తగా అలా చెబుతున్నాం అంతే. రెండవది, మీరు పెరుగన్నం తింటారా లేదా అని అడగాలి. గ్యారంటీగా మంచి గడ్డ పెరుగంటే బాగా ఇష్టం అండి అంటే ఆయన పిలవాలి. పిలిచి అబ్బో మీకోసం తోడు పెట్టామండి తినండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన తిననంటే వద్దులండి ఇంకొకరిని పిలుస్తాం అనాలి. ఈ విధంగా తెలుసుకొని మాత్రమే భోక్తలని మనం ఆహ్వానించాలి. ఇవన్నీ జాగ్రత్తగా అయ్యాక ఇక ఆఖరణ ఏమిటో తెలుసా? తెరువు నరుడు చూట కినుక వేగిరమనంగా. శ్రాద్ధములో మరికొన్ని నియమాలు ఏమిటో తెలుసా? మంత్రం చెబుతున్నంతసేపు పురోహితుడికి మనం సలహా ఇవ్వకూడదు. అక్కడికి వచ్చాక ఆ అపరబ్రహ్మ సాక్షాత్ అపరబ్రహ్మే, పైకి వెళ్ళని బ్రహ్మతో సమానం. ఎంత జాగ్రత్తగా చెప్పాడో. తెరువు నడుచుట అనే మాట చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లో నీకు తెలుసున్నా నువ్వు మంత్రం చెప్పకు. నీకు ఒకవేళ తెలుసున్నది వాడు తప్పు చెప్పినా కిక్కురు మనకుండా పడు. ఆ కాసేపు వాడే దేవుడు. తెలుసో తెలియకు అర్చనల్లో మనం అప్పుడప్పుడు ఏమయ్యా దీపారాధన అలా చేయిస్తున్నావే, మంత్రం ఎలా చెబుతున్నావేం అంటామే, ఆ అనడం ఈ రోజు పనికిరాదు. రెండవది కినుక, అస్సలు శ్రాద్ధ కాలంలో కోపం పనికిరాదు.
ఎంత కోపిష్టివాడైన అవసరమైతే ప్లాస్టర్ వేసేసుకోవాలి నోటికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యలు కూడా ఈ పూట భర్తని కంట్రోల్లో పెట్టాలన్నమాట. తెక్కెక్కువ ఉంటుంది కొంతమందికి. ఆ టైంలో వాడి తెక్కతో ఏం చేస్తాడో తెలియదు. అందుకని ముందు రోజు నుంచి ఓహో భర్త గారు మీకు తెక్క లేకుండా మీరు రేపు ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా నోరు నొక్కుని కూర్చోండి అని రాత్రంతా బతిమాలైనా కూర్చోబెట్టాలంట. కినుక అని అనువాదం చేశాడు మారణ మార్కండేయ పురాణంలో. వేగిరపాటు తొందరగా అవగొట్టండి అని అసలు అనకూడదు. తొందరగా 5 నిమిషాల్లో కానిచ్చేయాలి అని ఎప్పుడు అనకండి. అంటే మొత్తం విశ్వదేవతలు పితృదేవతలతో కూడిన సంయమనీ నగరాధీశ్వరుడు ఆ రోజు నుంచి ఈ కుటుంబం మీద కన్నెర్ర చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? చేస్తున్న ఉద్యోగం ఉపాధి కోల్పోతాడు, లేదా కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, విచిత్రమైన వ్యాధులు ప్రబలుతాయి, మనశ్శాంతి ఉండదు, అశాంతి వస్తుంది. అందువల్ల ఈ పూట ఎట్టి పరిస్థితులలో తొందరగా కానిమ్మని అనకూడదు. తక్కిన పూజల్లో అయితే తొందరగా కానివ్వండి అనొచ్చట. ఒకవేళ అది అనకూడదు, ఏం చేస్తాం? డ్యూటీకి వెళ్ళిపోవాలి, అష్టోత్తర శతనామం కాస్త లఘువుగా కానిచ్చేయండి అనేయండి. ఓం ఆంజనేయాయ నమః అంటాడు. ఆంజనేయ 2 నిమిషాల్లో చేసేస్తున్నారండి అష్టోత్తర శతనామాలు. ఒక్కొక్క గుళ్ళో పెడితే మతిపోతుందనమాట. ఇంత 108 నామాలు కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతున్నాయి. ఎంత మహానుభావుడో ఈయన ఆదిశేషుడేమో అనిపిస్తుంది అనమాట. ఆ బుస తప్పేం వినపడదు. అందుకని పైగా ఆంజనేయాయ నమ ఓం ఆ తర్వాత వస్తుంది. ఓం ఆంజనేయాయ నమః కాదు, ఆంజనేయాయ నమో అని రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇటువంటి అత్యంత విచిత్రమైనటువంటి కినుకలు, వేగిరపాటులు ఈ ఉపన్యాసం మధ్యలో అస్సలు రావద్దండి. అసలు ఏమీ రావద్దు. మీరు ఎవరైనా సరే ఉపన్యాసం అయ్యాక ఇవ్వండి ఆ కాగితాలు ఏదైనా ఉంటే. ఈ సమయంలో వస్తే ఇది కూడా వేగిరపాటు అన్నట్టే అవుతుందన్నమాట. అది దోషం. అందువల్ల ఒక్కసారి అంటే ఆత్మీయతతో వచ్చారనుకోండి అది వేరే విషయం. కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ గనక పౌరాణికుడిని కదిలిస్తే ఎంత పాపమో తెలుసా మీకు? నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యో ప్రీతికారణం, శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఇప్పుడు నేను చెప్పేది అసలు ప్రత్యేకంగా సబ్జెక్టే అది. ఇప్పుడు నేను చెబుతున్నది ఆచారాలు, ధర్మము, ఇన్ని విశేషాలన్నీ మీరు ఒక 5 రోజుల పాటు అడిగి చెప్పించుకుంటున్నారు. అందులో ఇది గొప్ప ధర్మం. నిద్రాభంగం పొరపాటు చేయకూడదు. ఎవడన్నా గాఢంగా అలిసి నిద్రపోతుంటే వాడిని లేపామంటే అది బ్రహ్మహత్యా పాపంతో సమానం అన్నాడు. నిద్రాభంగ అలిసిపోయి నిద్రపోతున్న వాడిని మళ్ళీ ఏదో కుర్చీలో కూర్చొని ఉపన్యాసం వింటున్నప్పుడు నిద్రపోతే అయిపోయాక లేపి ఇంటికి తీసుకెళ్లొచ్చు, అప్పుడు దోషం లేదు. కానీ కేవలం అనవసరంగా మంచం మీద పడి నిద్రపోతున్న వాడిని మాత్రం లేపకూడదు. కథాచ్ఛేద, ఇలా పురాణ కథ జరుగుతూ ఉంటే స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్నా సరే లేవకూడదట. తెలుసుగా మీకు ఆ విషయం? అందుకే వేదవ్యాసులు వారు ఆ విషయం చెప్పారు. కాబట్టి బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా పురాణం వినడానికి వచ్చి అక్కడ అలా కూర్చుని చివరిదాకా అప్పుడు అయ్యాక అప్పుడు ఈ పౌరాణికుడికి ఆయనకి దండం పెట్టేవాడు. బలరాముడు నైమిశారణ్యం వెళ్ళాడు. నైమిశారణ్యంలో సూత మహర్షి పురాణం చెబుతున్నాడు. సూతుడు తప్ప బలరాముడు వెళ్ళగానే అందరూ లేచి నిలబడ్డారు. బలరాముడు ఆదిశేషుడు కదా, అవతారమూర్తి కదా. అందుకని ఈ పురాణం వింటున్న వాళ్ళంతా కూడా హఠాత్తుగా బలరాముడు అక్కడి నుంచి రాగానే గబుక్కుని లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క సూతుడు మాత్రం కుర్చీలోంచి లేవలేదు. బలరాముడు అక్కడ కూర్చున్నాడు. కొర చూసి ఈ సూతుడు నేనేదో గొప్ప పండితుడు అనుకుంటున్నాడు, జ్ఞానిని అనుకుంటున్నాడు, వేదవ్యాసుని ద్వారా 4 పురాణ కథలు నేర్చుకుని నేను అవతారమూర్తిని వస్తే లేవడా అని వెంటనే చేతిలో ఉన్న రోకలు పెట్టి ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు. భాగవతంలో శ్రీకృష్ణ చరిత్రలో దశమస్కంధంలో ఉంటుంది చూడండి మీరు. బలరామ తీర్థయాత్ర అని దీనికి పేరు. ఇటు పోతర భాగవతం, సంస్కృత భాగవతంలో చూడండి. దాంతో ఋషులు హాహాకారం చేశారు. బలరాముడు తెల్లగా ఉండేవాడు, ఈ లాల్చీ కంటే తెల్లగా ఉండేవాడు. ఈ సూతుడిని చంపగానే నల్లగా గౌడి గేదెగా మారిపోయాడు. అప్పుడు అందరూ వచ్చి ఎంత పాపం చేసేవయ్యా, ఈ స్థానం పురాణ స్థానం, ఇక్కడున్నవాడు ఎవడు వచ్చినా లేచి నిలబడి నమస్కరించకూడదు, అతను పురాణం చెబుతుంటే అతన్ని పలకరించకూడదు, కథకి భంగం కలిగిస్తే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది, అటువంటిది భంగం కలిగించడం కాదు ఏకంగా చంపేసావు నువ్వు దుర్మార్గుడా అన్నారు. అప్పుడు ఆయన నేను చాలా కోపంతో పొరపాటు చేశాను, వచ్చేటప్పుడు కొంచెం మద్యం తాగి వచ్చాను, ఆ పాపం ఇలా చేశాను, ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటంటే అప్పుడు వాళ్ళు ముందు ఈయన్ని బతికించన్నారు. చచ్చిన వాడిని బతికించడం మహాపాపం, అది కృష్ణుడు తప్ప నేను చేయకూడదు, అలాగని బతికించకపోవడం దోషం అంటున్నారు అని ఆలోచించి ఆత్మావై పుత్రకనామాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బొగుటన్, ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది. కాబట్టి తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు,
ఈ చచ్చిపోయిన సూతుణ్ణి నా మహిమతో బ్రహ్మలోకానికి పంపుతాను, అతని ఆయువు కొడుకుకి చిన్న సూతుడికి ఇస్తాను అని కొడుక్కేమో తండ్రి ఆయువిచ్చి ఈ తండ్రిని బ్రహ్మలోకానికి పంపాడు. ఆ తర్వాత ఉగ్రశ్రవుడి కొడుకు రోమహర్షణుడి కొడుకు రౌమహర్షణి అంటే కొడుకు సూతుడు పురాణాలు చెప్పాడు. అప్పుడేమైంది, బలరాముడికి కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉన్న నల్లదనం పోయింది. ఇదేమిటండి, చచ్చిపోయిన వాడినేమో బ్రహ్మలోకానికి పంపి కొడుక్కి తండ్రి ఆయువిచ్చాను, అయినా పాపం ఇక్కడ వరకే పోయింది, మిగతా శరీరం నల్లగానే ఉంది అన్నాడు ఋషులతో. మాట్లా మరి పురాణ కథకి భంగం కలిగిస్తే మధ్యలో మాట్లాడినా వాడిని చంపినా ఆ పాపం పోదు అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ప్రాయశ్చిత్తం చెప్పారు ఋషులు. పూర్వం ఎల్వలుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు కొడుకు పేరు పల్వలుడు. వాడు మేము యజ్ఞాలు చేస్తుంటే పాడు చేస్తున్నాడు, విశ్వామిత్రుడి యజ్ఞాన్ని మారీచ సుబాహుల్లాగా వీడిని చంపితే నీ పాపం పోతుందన్నారు. మళ్ళీ పల్వరుడు చంపాడు. ఈయన చంపితే మోకాల దగ్గర నుంచి నడుము వరకే తల్లబడింది, మిగతా శరీరం అలాగే ఉంది. ఓరి నాయన, నీ పాపం అంత తేలిగ్గా పోదయ్యా, తీర్థయాత్రలు చెయ్యన్నారు. అప్పుడు ఆయన తీర్థయాత్రలు చేశాడు. రామేశ్వరం వెడితే నడుము దగ్గర నుంచి కంఠం వరకు తెల్లబడింది. వెంకటాచలానికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేస్తే కంఠం నుంచి పై భాగం వరకు మిగతాది తెల్లబడి యథారూపం వచ్చింది. ఎంత ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప ఆ పాపం పోలేదని భాగవత కథ ఏకంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పౌరాణికులం మేము ఇక్కడ ఉండగా లేవకూడదు. మీరు కూడా ఎట్టి ఉగ్రస్థితి వచ్చినా వ్యగ్రస్థితి వచ్చినా ఈ మధ్యలో ఉన్నవాడిని పలకరించకూడదు. అందుకని ఏమన్నారు, కథాచ్ఛేద, పురాణ కథకి భంగం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్యా సమం స్మృతం, బ్రహ్మహత్యా పాపం. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చేయకూడదు. ఆసుపత్రిలో పిల్లాడు పుట్టగానే ఆ పిల్లాడిని అమ్మేసుకుంటే అది మహాపాపం, అది బ్రహ్మహత్యా పాపం. ఎట్టి పరిస్థితుల్లో తల్లిని బిడ్డని వేరు చేసి మహాపాపం చుట్టూ పెట్టుకోకూడదు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు బాగా కలిసి ఉంటే కొంతమంది చూసి ఓరవలేక మొగుడు దగ్గరికి వెళ్ళి పెళ్ళాం మీద లేనిపోని చెప్పి, ఇదిగో మీ ఆవిడే నువ్వు లేనప్పుడు ఎవరితోటో మాట్లాడుతోంది అనడం. ఇక అక్కడి నుంచి ఈ అనుమానం పిశాచం వీడికి. మళ్ళీ ఈవిడి దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గుడే, మీ ఆయన ఈ మధ్యన లేటెస్ట్ స్కూటర్ మీద ఎవరినో పక్కింటి ఆవిడని ఎక్కించగడుతున్నాడు ఏమిటి, కొంచెం జాగ్రత్తగా చూసుకో అనడం. దాంతో ఆవిడికి అనుమానం. ఈ విధంగా భార్యాభర్తలు హాయిగా ఐకమత్యంతో చక్కగా వెంకటనారాయణ గారి దంపతుల్లో కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో తగాదా పెడితే మహాపాపం, అది బ్రహ్మహత్యా పాపంతో సమానం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో ప్రీతి భేదం కలిగించకూడదు. ఈ 4 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యోహ ప్రీతిభేదనం, శిశుమాతృ విభేదశ్చ, బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో హయగ్రీవోపాఖ్యానంలోని శ్లోకం ఇది. అందువల్ల ఇటువంటి కొన్ని పనులు చెయ్యరాదు అన్నారన్నమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కినుక వేగిరపాటు ఇందాక చెప్పినట్టుగా శ్రాద్ధంలో మళ్ళీ పొరపాటును కూడా తొందరగా చెయ్యమనకూడదు. ఇంకోటి ఏం చెప్పాడు, కోడి, ఓరవంది, నపుంసకుండు, నగ్నుండు శ్రాద్ధమునకు కీడు కలిగింతురు కానవర్జ్యములు సుండు. ఎట్టి పరిస్థితుల్లో తద్దినం పెడుతున్న ప్రాంగణంలో కోడి ఉండకూడదు. కోడి ఈ భోక్తలకి దగ్గరలో తిరిగిందా ఈ మొత్తం శ్రాద్ధం వ్యర్థము. ఓరబంది, అందుకే గేటేసి లోపల రహస్యంగా భోజనం పెట్టేవారు, లోపలికి పందులు రావు గనక. ఓరబంది కూడా ప్రమాదం. నపుంసకుడు, స్త్రీ పురుషులు కాని వాళ్ళు ఉంటారే, రైలు ఎక్కామంటే చాలు కుర్రాళ్ళు కనబడ్డారా వాడి దగ్గర 100 ఆగితే కానీ వాళ్ళు కదలరు. వాళ్ళు కూడా భోజన సమయంలో ఈ శ్రోతలకి కానీ దాతలకి కానీ భోక్తల దగ్గరకు కానీ రాకూడదు, ఆ ప్రాంతంలో తిరగకూడదు. ఇంక 3వది ఏం చెప్పారు, నగ్నుడు, దిగంబరముగా ఉన్నవాడు. అనగా ఇక్కడ సూక్ష్మం. ఏమండి గుడ్డిప్పు తిరుగుతారా ఎవరైనా అంటే, పక్కనే ఈ పక్కన వంట ఈ పక్కన పెంట కదా ఇప్పుడు కలియుగంలో, ఇదే వంట పక్కనే బాత్రూమ్. మరి ఏం చేస్తాం, ఈ బాత్రూములో ఆడ కాని మగ కాని వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నప్పుడు ఈ పక్కనే భోక్తలు భోజనం చేస్తే ఈ మొత్తం వ్యర్థమైపోతుందిట. అందుకని సూక్ష్మధర్మం ఏమన్నారు, ఆ సమయంలో ఆ పక్కనున్న స్నానాగారాలలో శౌచాలయాలలో స్నానాదులు నిషిద్ధం. ఒకవేళ పెడితే దూరంగా పోవాలి. ఒకవేళ స్నానం చేయవలసి వస్తే వస్త్రం ఆచ్ఛాదన లేకుండా నగ్న స్నానమాచరేత్, నగ్నుడై స్నానం చెయ్యకూడదు. దిగంబరంగా స్నానం అసలు ఎక్కడా చేయకూడదు, ఈ సమయంలో అసలు చెయ్యకూడదు.
చేస్తే ఈ శ్రాద్ధం మరింతగా పాడవుతుంది. ఇన్ని నియమములను పాటిస్తూ విస్తట్లో అన్ని వస్తువులు వేసి ఈ గృహస్థు పాప యతీశ్వరుడికి కడుపు నిండా పెట్టాడు. పాపమని ప్రత్యేకంగా అంటున్నాను అనమాట. ఉత్తప్పుడు మనం వ్యవహారంలో పాపం ఆయన మా ఇంటికి వస్తారు, ఆయన వస్తే పాపమా పుణ్యం అది, ఆయన అలవాటు అది. పాపం ఆయన మా ఇంటికి వచ్చారండి, పాపం ఆయన కనపడలేదండి, పాపం ఆయనకి 10 రూపాయలు ఇచ్చామండి అంటే ఏది పాపమో తెలియటం లేదు. కానీ ఇక్కడ మాత్రం నిజంగా పాపం అనేది సానుభూతితో అన్నాడు అనమాట. ఆయన పరి ఏమవుతుందో మీకే తెలుస్తోంది కనుక అన్నీ వడ్డించారు. శుభ్రంగా గారెలు తిన్నాడు, అప్పాలు లేక అరిసెలు తిన్నాడు. అప్పాలు తప్పక చేయాలండి. అప్పం కానీ అరిసె కానీ ఈ రెండు మాత్రం శ్రాద్ధ భోజనంలో వండి తీరాలట. నువ్వులు, నీళ్లు, అప్పము లేక అరిసె, గడ్డ పెరుగు ఈ 4 లేని శ్రాద్ధ భోజనము కాదు, అందులో లోపం ఉన్నట్టే. ఇవన్నీ పెట్టాడు ఆయన. యతీశ్వరుడు కొంచెం తిండి పుష్టి కలిగిన వాడు. యతుల్లో కూడా కొంతమంది భలే గుమ్మటంగా ఆ మాత్రం ఉండి అంత బొజ్జతో భలే ఉంటారు వాళ్ళు చూడడానికి. కొంతమంది యతులు ఇలా సన్నగా ఉంటారు, ఎవరి కర్మ వారిది. ఇప్పుడు ఈయన మంచి భోక్త కూడా. ఆఖరణ ఏమై పెరుగు పట్టుకురా అన్నాడు. గడ్డ పెరుగు, మేగడ పెరుగు పట్టుకొచ్చి ఆయన వేశాడు. ఈయనకి పెరుగు అంటే బాగా ఇష్టం, అందులో మేగడ అంటే బాగా ఇష్టం. చెప్పాక మేగడ వెన్న బాగా ఇష్టపడి యతి శుభ్రంగా మేగడ పెరుగు కలుపుకొని ఇంత పెసరు కూడా మిగల్చకుండా కొండడు పెరుగు తిన్నాడు. అలా తింటూ ఉండగానే డామని విస్తరాకు మీద పడిపోయాడు విరిగిపోయి. కాలకోట విషం, కృష్ణ సర్ప విషం కలిసిందని ప్రారంభంలో చెప్పుకున్నాక పాపం గొల్లావిడ పెరుగు తెస్తూ ఉంటే నల్లతాచు పామును గ్రద్ద తన్నుకుపోతూ ఉంటే ఆ పాము కక్కిన విషం ఈ పెరుగులో పడింది. ఆ సమయానికే గుడ్డ కూడా పక్కకి తొలగడం వల్ల ఆచ్ఛాదన లేని పెరుగులో ఈ విషం పూర్తిగా ఉంది. ఆ విషయం తెలియక విషం తిని ఆ క్షణమే పడిపోయి చచ్చిపోయాడు పాపం విస్తరాకు మీద. ఇక చూడండి, గృహస్థుడు ఏడ్చాడు. మహాత్ముడు, జ్ఞాని, గొప్ప పౌరాణికుడు. ఏదో మల్కాజ్గిరిలో ఒక 5-6 రోజుల పాటు ధర్మాలు చెబుదామని తీసుకొచ్చాం, ఆయనే కాలధర్మం చెందాడు, ధర్మం వాడు దేవుడెరుగు అని ఈయన గుండెలు బాదుకుని ఏమో ఏ గుండెపోటు వచ్చిందో ఏం జరిగిందో అనుకున్నాడు పాపం. పూర్వకాలంలో ఇప్పటికి మళ్ళీ పోస్ట్ మార్టంలు ఉండేవి కావు, అందువల్ల చచ్చిపోయాడు. హఠాత్తుగా గుండె ఆగిపోయిందేమో కర్మయోగం అనుకుని యతులను ఎట్టి పరిస్థితులలో తగలబెట్టకూడదు. యతి ధర్మములు వేరు. యతికి బతికొండగానే శ్రాద్ధం పెట్టేస్తారు. సన్యాసం తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? సన్యాసంలో యజ్ఞోపవేతం తీసే ముందు వీడికి ఘటశ్రాద్ధం అని పెడతారు. అంటే ఆత్మశ్రాద్ధం, తనకి తానే బతికొండగానే శ్రాద్ధం పెట్టుకుంటాడు. ఎందువల్ల? ఇంతవరకు తానున్న రూపమును విడిచిపెట్టి కొత్త శరీరం పొందుతున్నట్టు లెక్క. సన్యాసి జన్మ అంటే పునర్జన్మ. మనందరం సాధారణంగా ద్విజులం, కానీ సన్యాసి త్రిజహ అన్నారు వాడికి. అనగా ఏమిటి? ముందు ఒక మనిషి పుట్టాడు, అది మొదటి జన్మ. రెండోది ఉపనయనమై యజ్ఞోపేతం పడగానే రెండవ జన్మ వచ్చింది, అందువల్ల ద్విజహ. ద్వి అంటే 2, జ అంటే పుట్టినవాడు, 2 జన్మలు ఎత్తినవాడు. కానీ సన్యాసి 3వ జన్మ ఎత్తినవాడు. ఇంతవరకు వీడికి ఉపనయనము తర్వాత ఉన్న 2వ జన్మ పోయి కొత్త జన్మ వచ్చింది. ఈ జన్మలో కేవలం ఆత్మ తప్ప శరీరము లేదు అని ఒక మంత్రం ఉంటుంది అక్కడ. అనగా నాయన, నువ్వు పేరుకి శరీరంలో ఉంటున్నావు, శరీరంలో ఉన్నా నీకు ఈ శరీరంతో సంబంధం లేదు. మీకు అమ్మ లేడు, నాన్న లేదు, అసలు నువ్వే లేవు. కేవలం సూక్ష్మ శరీరాన్ని తాత్కాలిక స్థూల శరీరంలో ఉంచుకున్నావు. అందువల్ల పుట్టినప్పుడు వేరు, ద్విజత్వం వేరు. ఇప్పుడు నీకు మరొక నామం ఇస్తున్నాం అని వెంటనే ఏం చేస్తారు? కింద గిరి, సరస్వతి, భారతి ఇలాంటి ఏదో ఒక నామాన్ని, సన్యాసి నామాన్ని పక్కన చేర్చాలన్నమాట. ఒక వ్యక్తికి ఆనందంతో ఉండాలనిపిస్తే వీడు ఆనందగిరి, ఆనంద సరస్వతి, లేకపోతే ఆనంద భారతి, ఇలా మొత్తం మీద వాడికి ఏదో ఒక భారతియో గిరియో సరస్వతో ఇవ్వాలి. ఈ నియమంతో వీడి శరీరం ధరించాక ఇంక వీడి పూర్వంలాగా తల్లి లేదు, తండ్రి లేదు. కానీ చిత్రం ఏమిటో తెలిసిన? వాళ్ళ నాన్న వస్తే నాన్నగారు అని నమస్కరించకూడదు. ఒక్క తల్లికి మాత్రం మళ్ళీ మినహాయింపండి. ఆశ్చర్యం. తల్లిని మాత్రం సన్యాసాశ్రమం తీసుకున్నా మళ్ళీ లేచి నమస్కరించాలి. తండ్రికి కూడా దండం పెట్టద్దు, కానీ తల్లికి మాత్రం పెట్టమన్నారు. తల్లి ఎంత గొప్పదో ఆలోచించండి. అందువల్లే ఆదిశంకరాచార్యుల వారు తల్లి చచ్చిపోయినా మళ్ళీ వచ్చి దహనం చేశాడు. సన్యాసులకి ఇంకా ఏ బంధం లేదు. అంత పూర్వం పెళ్ళయిన తర్వాత కూడా మళ్ళీ సన్యాసం తీసుకోవచ్చు, తెలుసు కదా. అసలు సన్యాసానికి పూర్వకాల నియమం ఏమిటంటే ముందు వివాహం అవ్వాలి. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం.
బాల్యంలో విద్యాభ్యాసం చెయ్యాలి. శైశవే అంటే బాల్యమునందు అభ్యస్త విద్యానాం, విద్యలు నేర్చుకుని బతకాలి. యౌవనే విషయేషిణాం, యౌవనంలో పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో సంపాదనలో పడాలి, కుటుంబాన్ని పోషించాలి. వార్ధక్యం రాగానే సన్యాసం పుచ్చుకుని అడవికి వెళ్ళి మునివృత్తిని అవలంబించాలి. అప్పుడు ఆఖరణ యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. ఇవాళ 60 ఏళ్ళు వచ్చినా సన్యాసం పుచ్చుకోకుండా ఇంట్లో ఉండబట్టే కలియుగంలో చాలామంది మానవులు తరించడం లేదు. వారికి తరించడానికి సులభోపాయం ఇప్పుడు నేను చెబుతున్న ఈ షోడశోపచార విధి. బహుశా భగవంతుడు మీ అందరూ తరించడానికి, ఒకవేళ సన్యాసాశ్రమం పుచ్చుకోలేకపోయినా పర్వాలేదని తెలియజేయడానికి ఈ ప్రత్యేకంగా స్వధర్మం అనే పేరుతో ఈ ఆచార పూజ వ్యవహారాదుల మీద ఒక ఉపన్యాసం పెట్టించాడు మీకు. ఏదో ఒక వంక లేకుండా తరింపజేయాలి కదా, మరి ఈ వంకతో తరింపజేస్తున్నాడు అనమాట. ఈ ఊహ మీ సమితికి మాత్రమే మొట్టమొదటి వచ్చింది, మీకే దక్కిన గొప్ప క్రెడిట్ అనమాట. నిజం చెప్పాడండి ఆయన. కలియుగంలో సన్యాసం వార్ధక్యంలో పుచ్చుకోకపోతే తరించడు, కానీ కలియుగంలో వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకోలేరు, పుచ్చుకున్న పూర్తిగా సన్యాసిగా ఉండలేడు. అటువంటి వాడు ఈ 16 ఉపచారములకు సంబంధించిన విషయం కూలంకషంగా వింటే వాడు ఇంట్లో ఉన్నప్పటికీ సన్యాసి వల్లే విముక్తి పొందుతాడు. ఒకవేళ ఈతడికి పిండం పెట్టకపోతే కొడుకు, ఇవాళ పిల్లలు తద్దినం పెడతారనే నమ్మకం ఎక్కడుంది? పిండం ఎక్కడ పెడతారు? కాశీ వెళ్ళో ప్రయాగ వెళ్ళో అస్థికలు కలుపుతారనే నమ్మకం అందరికీ లేదు. లేకపోయినా ఈ ఘట్టం వింటే, ఇవాళ నుంచి మీరు జరుగుతున్న ఈ ఘట్టం వింటే గ్యారంటీగా వాళ్ళకి కైవల్యం వచ్చి తీరుతుంది, నేను చెబుతున్నాను ప్రమాణంగా. అంత గొప్పదనమాట ఈ ఘట్టం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏమిటంటే పూర్వకాలంలో వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకునేవారు. కాబట్టి బాల్యము నుంచి సన్యాసం పుచ్చుకోకుండా గృహస్థాశ్రమం పూర్తి చేసుకునే బాధ్యతలు అయ్యాక సన్యాసం పుచ్చుకోవడం ఉత్తమ స్థాయి. అలా కాకుండా మధ్యమ స్థాయి ఏమిటంటే ఆ బాల్యం నుంచి పుచ్చుకోవటం. అధమ స్థాయి అసలు సన్యాసమే పుచ్చుకోకపోవటం, పుచ్చుకున్న నియమాలు పాటించకపోవటం. ఈయన మనకి అక్కడ ఒక మంత్రం చెప్పారు, ఏమని? నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను, నాకే బాధ్యత లేదు, కానీ ఒక్క తల్లి బాధ్యత మాత్రం విడిచిపెట్టను. తల్లి మాత్రం శరీరం విడిచిపెట్టాక ఆవిడికి దహన సంస్కారములు చేయవలసిన బాధ్యత కొడుకు మీద ఉంది. ఇంట్లో ఇంకా పుత్రులుంటే అప్పుడు ఈ సన్యాసి వెళ్ళి దహన సంస్కారం చెయ్యక్కరలేదు. కానీ ఏ కొడుకు లేకుండా ఒకే కొడుకు ఉంటే ఏకపుత్రక అయితే అప్పుడు ఆ తల్లికి కూడా సన్యాసి వెళ్ళి దహన సంస్కారాలు చెయ్యాలి. అందువల్లే శంకరాచార్యులు వారు చివరి క్షణాల్లో వచ్చి వాళ్ళమ్మని పూర్ణానదీ తీరంలో తగలబెట్టడానికి వెళ్ళబోయాడు. కానీ ఆ రోజుల్లో పురోహితులు, ఆ పండితులు ఏడిపించారు ఆయన్ని. సాయం రాలేదు, అసలు పండితుడు ఈయన, వాళ్ళకి తెలియదు. సన్యాసివి నువ్వు వస్తావా అన్నారు, అసూయతో మాట్లాడారు. నేను చెప్పాక ఒక్కొక్కప్పుడు నిజంగా ప్రమాణం మనం చెప్పినా అంతకాలం నుంచి ఇప్పుడు దోసకాయ వద్దన్నాను, ఏళ్ల తరబడి దోసకాయ పెడుతున్నవాడికి మండుతుంది, దీన్ని ఖండించచ్చుగాక. కానీ ప్రమాణం పోదుగా. శంకరాచార్యులు వంటి పండితుడిని ఆ రోజుల్లో తక్కిన పండితులు ఇంత పాండిత్యం లేక సాయం చేయలేదు. అందుకే ఆయన ఆ ఊళ్ళో చాలా కుటుంబాలని ఇక మీదట మీ ఇంట్లోనే శవాలు తగలబెట్టబడుగాక అన్నాడు. ఆ శాపం వల్లే ఆ ఊళ్ళో ఉన్న కొన్ని వంశాల వాళ్ళు ఇంట్లో పీనుగుని అక్కడే కాల్చిస్తారు. ఇంట్లో ఆ శాపం వల్ల తగిలింది. అప్పుడు ఆయన పూర్ణానదిని ఇంటికి పిలిపించి అక్కడ దహనం చేసి మహాబాధతో వెళ్ళాడు. శంకరుడికి కూడా ఆ రోజుల్లో బాధ కలిగించారండి. నేను చూస్తున్నాను చాలా చోట్ల, వాడు ఇంట్లో పవిత్రంగా కూర్చున్నా అన్యాయంగా బయటికి లాక్కొచ్చి వాడిని తిట్టి వాడి ద్వారా చివాట్లు తిని వాడికి బాధ కలిగిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఒక పౌరాణికుడికి, ఒక గురువుకి, ఒక సన్యాసికి, ఒక జ్ఞానికి బాధ కలిగిస్తే ఆ బాధ కోటి బ్రహ్మహత్యల కంటే ఎక్కువ ప్రమాదం అవుతుంది. వంశానికి చాలా ఇబ్బంది. అందుకే ఎప్పుడు కూడా పెద్దలతో, పౌరాణికులతో, గురువులతో ఎక్కువ వాక్కూడదు. అతివాగుడు వాగితే ఏం మాట్లాడతామో తెలియదు. అప్పుడు వీడి మనస్సుకి ఎక్కడన్నా బాధ కలిగితే నువ్వు చేసిన పుణ్యం కంటే పాపం ఎక్కువ అవుతుంది కదా. అపచారం అది. ఎంత ప్రమాదం అండి అసలు. అనరాని మాట, అప్రాచ్యపు మాట ఒక్క పెద్ద మనిషి దగ్గర అన్నామంటే, ఎక్కడైనా వాడికి బాధ కలిగిందంటే అది చాలా ప్రమాదం. అందువల్లే వచనమును చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోమన్నాడు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే సమస్త జంతువులు మనకి వశమైపోతాయి. కాబట్టి అదే నీ కర్తవ్యము. ఎప్పుడు అపశబ్దం వాడకు. వచనే కా దరిద్రత. మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి? నీకు దారిద్ర్యం డబ్బు లేకపోవచ్చు, కానీ భగవంతుడు మోగవాణ్ణి చేయకుండా మాట ఇచ్చాడు. ప్రేమగా మాట్లాడు, అందరూ వశమైపోతారు. కటువుగా మాట్లాడితే అందరూ దూరం అయిపోతారు. ఎంతో కాలం క్రితం చెప్పిన అపూర్వమైన వాక్కు ఇంక మీదట మనం
కఠినముగా మాట్లాడి ఎవరిని విరోధం చేసుకోకూడదనమాట. ప్రియవాక్య ప్రధానేనా సర్వే తుష్యంతి జంతవః. ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు సంతోషిస్తాయి. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. వచనే అంటే మాట్లాడడానికి, కాదరిద్రత, నీకేం దరిద్రం వచ్చింది అన్నాడు ఆయన. ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ యతిని తగలబెట్టకూడదు గనక, బ్రతికుండగానే శ్రాద్ధం పెట్టుకుని సన్యాసం పుచ్చుకున్నవాడు గనక జాగ్రత్తగా మోసుకెళ్ళి పాపం గోదావరి నదీ తీరంలో పాతి పెట్టేశాడు. అయినా మనస్సులో తొలిచేసింది బాధ. మా నాన్నగారి బాగు కోసమని ఒక యతీశ్వరుణ్ణి శ్రాద్ధానికి పిలిచి శ్రద్ధగా ఇంత అన్నం పెట్టాను, కానీ ఆయన అన్యాయంగా చచ్చిపోయాడు. ఏం పాపం చేశాను భగవంతుడా, నా అపచారం లేదు, నన్ను క్షమించు అనుకున్నాడు పాపం. ఇప్పుడు యతి చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయిన కొద్ది రోజులకి పాము కూడా చచ్చిపోయింది. ఇప్పుడు యమధర్మరాజు గారి దగ్గరికి చిత్రగుప్తుడు వెళ్ళి, అయ్యా భూలోకంలో ఒక యతీశ్వరుడు హత్య గావించబడ్డాడండి అన్నట్ట. ఏమిటన్నాడు యముడు. ఏమిటి ఒక ఆయన భోజనానికి పిలిచాడండి, తీరా అక్కడ భోజనంలో ఇలా జరిగిందండి, దాంతో పాపం యతి తెచ్చాడు. ఇప్పుడు యతి హత్య పాపం ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదన్నాడు. చిత్రగుప్తుడు కూడా పాలుపోలేదు ఏం చేయాలో. ఇప్పుడు యతిని హత్య చేసిన పాపం ఎవరో ఒకరికి అంటగట్టకపోతే ఆ పాపం మనల్ని పీకుతుంది. అది యముడికో చిత్రగుప్తుడికో ప్రాప్తమవుతుందట, వీళ్ళు అనుభవించాలి. ఇప్పుడు అనుభవించకూడదు కనుక ఎవరికి అంటగట్టాలి? అన్నం పెట్టిన గృహస్థుడికి ఇవ్వాలా, లేక పెరుగు పట్టుకొచ్చిన గొల్లావిడికి ఇవ్వాలా ఈ పాపం? విషం కక్కిన నాగుపాముకి, కృష్ణ సర్పానికి ఇవ్వాలా? పాముని చంపి విషం కక్కడానికి మూల కారణమైన గ్రద్దకి ఇవ్వాలా? పాపం చిత్రగుప్తుడు ఇలా అడగగానే యమధర్మరాజు గారు కూడా ఆయన కిరీటం ఇలా పైకి తీసి మరీ బుర్రగొక్కున్నాడు. నాకు అంతు చెక్కట్లేదు, ఈ పాపం ఎవరికి ఇవ్వాలో తెలియటం లేదు. ఓరి దేవుడోయ్, సర్లే ఓ పని చేద్దాం. ఆల్రెడీ యతి చచ్చిపోయాడు, ఆయనకి ఎలాగో ఈ పాపంతో సంబంధం లేదు కనుక ఆయన్ని స్వర్గానికి పంపి, ఇక ఇప్పుడు గృహస్థుడు చచ్చిపోయాక వాడు ఆత్మను తీసుకురా, యాతనా శరీరంలో పెట్టు. పాము ఆత్మని తీసుకురా, దాన్ని యాతనా శరీరంలో పెట్టు. గ్రద్ద చచ్చాక దాని ఆత్మను కూడా అందులో పెట్టు. గొల్లావిడ చచ్చిపోయాక ఆవిడ ఆత్మను కూడా యాతనా శరీరంలో పెట్టు. ఈ నలుగురికి ఆయువు తీరి చచ్చేదాకా ఈ పాపాన్ని పెండింగ్లో పెట్టు అన్నాడు. మరి ఏం చేస్తాడు? ఈ పాపాన్ని ఒక పక్కన పెట్టారు. ఈ పాపం ఒక నల్లని స్త్రీ రూపంలో ఉందిట. యతిహత్యా పాపం భయంకరమైన నల్లని స్త్రీ రూపంలో. యమధర్మరాజా, నేను ఏం చెయ్యాలి, ఎవరిని పట్టుకోవాలని అడిగితే ఎవరిని పట్టుకోకుండా ఆ పక్కన కూర్చో కాసేపు అన్నాడు ఆయన. యముడు కొంచెం స్ట్రిక్ట్, అక్కడ అట్టే పెట్టాడు. ఇప్పుడు ఆవిడ కూర్చుంది, ఎప్పుడు పట్టుకుందామా, నా డ్యూటీ ఎప్పుడా? డ్యూటీలో జాయిన్ అయ్యింది, డ్యూటీలు లేవు, వచ్చింది ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయింది ఆవిడ పాపం. కానీ చేయడానికి పని లేదు. ఒక్కోసారి దిక్కుమాల పోస్టింగ్లు ఉంటాయండి, వీడు పెడతాడు రోజు పొద్దున సంతకం పెట్టడమే తప్ప పోస్టింగే, కానీ వీడి టైం అంతా వేస్టింగ్. అలా ఉంది దీని పని. పాపం అలా కాదు, అది ఎప్పుడు పట్టుకుందామా, అవతల వాడిని పిండి చేద్దామా అని చూస్తుంది. దాని లక్షణం అది. చివరికి క్రమంగా అన్నం పెట్టిన బ్రాహ్మడు, గొల్లావిడ, పాము, గ్రద్ద నలుగురు శరీరం విడిచిపెట్టారు, కాలధర్మం చెందారు. నలుగురిని యాతనా శరీరంలో పెట్టి యమభటులు చిత్రగుప్తుడి దగ్గర నిలబెట్టారు. చిత్రగుప్తుడు యమధర్మరాజు గారిని మంచి సీట్లో కూర్చోబెట్టి ఆయన ఎదురుగుండా వినయంగా ఈ నలుగురిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు యముడు, నాయనలారా, నాకు పెద్ద సంకటం తెచ్చిపెట్టారు. యతీశ్వరుడు విషప్రయోగం వల్ల చచ్చిపోయాడు. ఆ విషప్రయోగానికి మీలో ఎవరు బాధ్యులు అని ముందుగా అన్నం పెట్టిన గృహస్థుడిని బ్రాహ్మణ్ణి పిలిచాడు. బ్రాహ్మణోత్తమ, అన్నం పెట్టినవాడు నువ్వే కదా, కాబట్టి యతి చావడానికి మూలకారకుడు నువ్వే. ఈ కథంతా ఇలా జరిగిందని నీకు తెలుసా? ఇదిగో ఆవిడేమో కొండతో పట్టుకురావటం, అందులో విషం పడ్డం నీకు తెలుసా తెలియదా అన్నట్ట. రామరామ, నాకేం తెలుసండి అన్నాడు ఈయన. తెలిసినా తెలియకపోయినా మరి నువ్వు అన్నం పెట్టావు కదా, పెరుగు వేసావు కదా, ఇప్పుడు ఆ యతి చచ్చిపోయాడు, అది ఆ పాపం పక్కనే నల్లగా ఎవరిని పట్టుకోను అంటోంది, నువ్వు అనుభవిస్తావా అన్నాడు. అమ్మో, ఈ బ్రాహ్మడు కొంచెం తెలివైనవాడు. అందుకని ఈయన ఏమన్నాడు, నా మీదకు తోసేద్దాం అనుకున్నావా యమధర్మరాజు గారా? ఎంత బ్రాహ్మణుడైనా కలియుగంలో అంటే బ్రాహ్మణులు పెట్టి పీడించేస్తున్నారు అనుకో, నువ్వు కూడా ఇక్కడ అదే పరిపాలన చేస్తావా? ఇది అన్యాయం. నేనేమైనా కావాలని విషం కలిపానా? యతీశ్వరుడు మా ఇంట్లో శ్రాద్ధ భోజనం చేస్తే మా కుటుంబానికి శుభం కలుగుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని, పితృదేవతలు సంతోషిస్తారని భక్తితో అన్నం పెట్టాను. పెరుక్కి పైగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. అటువంటి నేను కావాలని
కావాలని విషం కలపలేదు. అసలు నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఈ కథ నాకు తెలియదు. కాబట్టి ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ పాపం నాకు అంటగట్టామంటే నీకు పాపం వస్తుంది, జాగ్రత్త అన్నాడు. పైగా వీడు వేద పండితుడు కూడాను, లేనిపోయింది. ఈ శాపానికి నాకెందుకు అనుకున్నాడు ఈయన. నిజం కూడా వాడి వాదన నిజమే. నాయన నీకే సంబంధం లేదు కాబట్టి నువ్వు అనుభవించను అన్నావు గనక నిన్ను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాను, ఇంకా అప్పుడే రిలీవ్ చేయట్లేదు అని ఇప్పుడు రెండో ఆవిడ గొల్లావండి పిలిచాడు. ఏమమ్మాయి మరి నెత్తి మీద గుడ్డ పెట్టుకోకుండా వచ్చావు కదా కొండ మీద, అందులో విషం పడింది, ఈ విషానికి బాధ్యత నీదా అంటే, ఏమయ్యో వెర్రి గొల్లదారి చేసి నాకంట కడదాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నేను కూడా చదువుకున్నదాన్ని. అందులో మల్కాజ్గిరిలో పద్మాగర్ గారి పురాణం 10 రోజులు విన్నా. ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకున్నావా? పురాణాల రహస్యాలు నాకు తెలుసు. ఏదో ఆయన డబ్బులు ఇచ్చాడు, నేను పెరుగు పట్టుకెళ్ళా. పెరుగు పట్టుకెళ్ళేటప్పుడు కొండ మీద గుడ్డ కట్టాను, గట్టిగా కట్టాను. ఆ గుడ్డ ఎగిరిపోతుందని నేను అనుకుంటానా? ఆ సమయంలో పాము పైన ఎగురుతుందని నేను అనుకుంటానా? కావాలంటే విషం కక్కిన పావును అడుగు, లేదా ఆ సమయానికి గాలి వీచి గుడ్డ ఎగరగట్టాడుగా వాయుదేవుణ్ణి పిలన్నట్ట. వాయుదేవుణ్ణి నేను పిలవలేను, నా వాయువు ఎగిరిపోతుంది. ఆయన్ని ఇలాంటి ప్రాసిక్యూషన్లోకి పిలవలేము. పంచభూతాలు మా మాట వినవు, ఇక మిగిలిందల్లా పాము అని ఈవిని కూడా పక్కన పెట్టి, ఏమో పావు గారు ఇలా రా అన్నాడు. ఈ పావు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం యాతనా శరీరంలో ఉన్నారుగా. నాయన కాలసర్పమా, కృష్ణ సర్పమా, అన్యాయంగా నువ్వు విషం కక్కబెట్టి ఒక యతీశ్వరుడు చచ్చిపోయాడు, విషం కక్కడం తప్పు కదా, కాబట్టి ఈ పాపం నీదే, యతిహత్యా పాపం నువ్వు అనుభవిస్తావా అన్నాడు ఆయన. అనగానే అదేంది, ఎంత అన్యాయం ఇది, గ్రద్ద నన్ను ఎత్తుకుపోతోంది, మహాభయంకరమైన యమయాతన పొందానప్పుడు నేను, ప్రాణం పోతుంటే ఆకాశంలోకి అదెత్తుకుపోతే దానివల్ల విషం కక్కాను, లేకపోతే నేను నేల మీద ఉండేదాన్ని. నేను కావాలని కొండలోకి వెళ్ళి బుస్సు కస్సు అని ఏమన్నా విషం కక్కానా? అదేమో నన్ను సేమియా ఉప్మా ఎత్తుకుపోయినట్టుగా, నూడిల్స్ ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోయిందా, పొడిచిందా? పొడిస్తే బాధ తట్టుకోలేక నేను విషం కక్కానా? ఆ విషం ఆ సమయానికి కింద అందులో పడుతుందని నేను మాత్రం కలగన్నానా? నాదే తప్పు లేదు, నా ప్రాణం తీయడానికి ప్రయత్నించిన గ్రద్దను అడుగు అంది. పాపం దీనికి కూడా పాపం లేదని పక్కన పెట్టాడు ఆయన. ఇప్పుడు గ్రద్దగారు పిలిచారు. ప్రొఫెసర్ గ్రద్దగారు మీ సంగతి ఏమిటి? ఈ పావును ఎత్తుకుపోవడం తప్పే కదా, అందువల్లే కదా అది విషం కక్కింది, నువ్వు అనుభవిస్తావా అంటే, ఏమయ్యో నీకు కావాలంటే వెళ్ళి మా గరుత్మంతుడి ప్రాసిక్యూషన్కి పిలువు, ఎందుకంటే మా గ్రద్దలకి ఆహారం పాములు అవ్వాలని గరుత్మంతుడు విష్ణువుని అడిగాడు, ఇంద్రుడిని అడిగాడు, వారు వరం ఇచ్చారు. మా వంశానికి ఆచారం పాముల్ని తినడం. పాములు మాకు మంచి కమ్మని సేమ్యా ఉప్మా లాంటిది, సేమ్యా పాయసం లాంటివి, అవి కనబడ్డాయంటే మేము కసుక్కని పొడుచుకు తింటాం, అది మా హక్కు. నేను ఆ సమయంలో నాకు ఆ పాము దొరికింది, నా ఆహారాన్ని ఎత్తుకుపోయాను, అది విషం కక్కిందేమో, ఆ విషం కింద ఉన్న పెరుగులో పడిందేమో, ఇదేమీ నాకు సంబంధం లేదు అనగానే, ఇది నిజమే మరి, దీని వాదన బాగానే ఉంది. ఈ యమధర్మరాజు గారికి బుర్రది గిర్రం తిరిగింది. ఓరి దేవుడా, ఆయన కూడా దేవుడు అన్నాడంటే మొదటిసారిగా. ఇప్పుడు ఈ పాపం ఎవరికి అంటకట్టాలి అనుకుంటూ ఉంటే టేం టేం అని వీణ వాయించుకుంటూ మహానుభావుడు నారదుడు వచ్చాడు. అబ్బా దొరికావయ్యా నారద మహర్షి, సమయానికి వెలే దొరుకుతావు నువ్వు మహాత్మా, చాలా బాధపడిపోతున్నాను, ఇప్పుడు ఈ సమస్య నుంచి నన్ను బయటపారేయి, ఈ యతిహత్యా పాపం ఎవరికి అంటగట్టాలన్నాడు. అందుకే వచ్చాను నేను. యమధర్మరాజా, దీనికి ఎంత ఆలోచన చెయ్యాలా? భూలోకంలోకి వెళ్ళి సికింద్రాబాదు హైదరాబాదుల్లో బాగా చాటిస్తే ఆ మాత్రం తెలివైన వాడు ఎవడన్నా దాన్ని పరిష్కరించకపోతాడా అన్నాడు ఆయన. అబ్బో మంచి మాట చెప్పావు ఇది. ఆయన వెంటనే ఏం చేశాడు, మొత్తం భూలోకం అంతా కూడా యమకింకరులతో చాటింపేయించాడు. యమకింకరులు కనపడకుండా అదృశ్య రూపంలో అన్ని ప్రాంతాల్లో అరిచారట ఏకకాలంలో, పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టినట్టుగా. ఏమని? ఈ కథంతా చెప్పి యతిహత్యా పాపం జరిగింది, ఆ పాపం స్త్రీ రూపంలో భయంకరంగా యముడి పక్కన ఉన్నది, ఇప్పుడు ఈ పాపం ఎవరికి అంటగట్టాలో తెలియక యముడు నానా బాధ పడుతున్నాడు. భూలోకంలో ఎవరైనా పండితులు జ్ఞానులు ఈ సమస్యని పరిష్కరిస్తే వారికి జీవితంలో నరకం లేకుండా శాశ్వత స్వర్గం ఇస్తానని యమధర్మరాజు గారు చెప్పారు. ఎవరైనా ఈ సమస్య పరిష్కరిస్తామని అనుకుంటే మేము సమస్య పరిష్కరిస్తామని అనండి చాలు, మేమే రహస్యంగా వాళ్ళని యమలోకానికి పట్టుకుపోతాం అని చాటింపేశారు. ఈ చాటింపు అందరికీ తెలిసింది. యమలోకానికి అల్లక్కర్లేదట్రోయ్, ఎన్ని పాపాలు చేసామో మనం, పైగా ఈ నరకం నుంచి ఎలా బయటపడదామా అనుకుంటున్నాం, మంచి చాటింపిది, డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళే అవకాశం వచ్చిందని అందరికీ ఆశ కలిగింది. స్వర్గం అంటే మాటలా మరి, అందులో
ఈ యుగంలో మానవులకి. సరే, ఎవరికి వాడే బుర్ర కొక్కున్నారు ఎలా పరిష్కరించాలని, ఎవరికీ తట్టలేదు. ఆ సమయంలో వీరయ్య పేరయ్య అని ఇద్దరు పెద్ద మనుషులు బాగా భోజనం చేసి బొజ్జలు తడువుకుంటూ అడవిలోంచి వస్తున్నారట. అందులో వీరయ్య, చాటింపు విన్నావా అన్నాడు పేరయ్య. విన్నాను పేరయ్య, దీనికి ఇంత ఆలోచించాలా, ఈ పిచ్చి ఎవడికి ఎవడిచ్చాడా పదవి, నేనైతే చిటుక్కును పరిష్కరిద్దునన్నట్ట పాపం ఈ వీరయ్య గారు. ఈ మాట ఎవరంటారా అని అదృశ్య రూపంలో అంతటా కాసు కూర్చుని ఉన్నారు యమకింకర్లు. వాళ్ళు చటుక్కున అదృశ్య రూపంలో చెరో మదం పుచ్చుకున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు సినిమాలో చూడండి ఠేమ్ అని చప్పుడు అవుతూ వీడు మాయమైపోతాడు. అలా వీడు మాయమైపోయాడు. ఒరే వీరయ్య వీరయ్య అని చూస్తే వీరయ్య లేడు. ఇప్పుడు పేరయ్య గారి బేరమంటూ వెళ్ళిపోయాడు. వీడేమైంది వీరయ్య, కళ్ళు మూసి తెరిచేలోపు అడవిలో ఉన్నవాడిని మాయమైపోయానేమిటని చూస్తే ఎదురుగుండా భయంకరమైన యమకొండాలు, సింహాసనం మీద నల్లగా భయంకరాకారంతో యముడు, మరో పక్కన చిత్రగుప్తుడు, యమకింకరులు, మరో పక్కనేమో యతిహత్యా పాపం, ఓ పక్కనేమో ఈ బ్రాహ్మడు, గొల్లావిడ, పాము, మరో పక్కన గ్రద్ద గారు. వీడికి ఒక్క క్షణం మతిపోయింది, కానీ తర్వాత అర్థమైంది, ఓహో చాటింపు వేయించిన యమకింకరులు అంతటా ఉన్నారన్నమాట అదృశ్య రూపంలో. నేను ఈ సమస్య పరిష్కరిస్తాననగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారనుకున్నాడు. ముందు కొంచెం భయం వేసినా మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు వీడు, మొండాడు వీడు. యమధర్మరాజా మీరేనా అన్నాడు. అవును నాయన, అవును నేనేమో పిచ్చివాడినా, తెలివి తక్కువవాడినా, నాకేమీ సమస్యలు పరిష్కరించడం చేత కాదన్నట్టు కదా అన్నాడు. అవునండి నేను అన్నమాట మీద కట్టుబడ్డానన్నాడు ఈయన. మళ్ళీ అప్పుడైనా తగ్గచ్చుగా పోనీ, మొండి, కొన్ని జాతకాలు మొండి జాతకాలు అని ఉంటాయి, వాడికి ఎక్కడ తగ్గడనమాట వాడు. అనగానే సరే నాయన నేను పిచ్చివాడిని, ఇప్పుడు నువ్వు ఈ సమస్య పరిష్కరిస్తే నేను ఒప్పుకుని నీకు పాదాభివందనం చేసి శాశ్వతంగా స్వర్గానికి పంపుతాను, అది కూడా నీ ఆయువు తీరాక. ఏది ఈ సమస్య పరిష్కరించన్నాడు. యమధర్మరాజు గారు దీనికి ఇంత ఆలోచించాలటండి. అన్నం పెట్టేటప్పుడు ఇంటికి వచ్చిన అతిథికి ఈ అన్నం మంచిదా కాదా, దుష్టాన్నమా శిష్టాన్నమా, సంస్కృత అన్నమా అసంస్కృత అన్నమా చూడాలి. ఆ పెరుగు వేసేటప్పుడు అందులో విషం ఉందో ఇంకోటి ఉందో చూసుకోవద్దు, చూసుకోకుండా అన్నం పెట్టాడు గనక ఈ యజమాని గారికి వేసేయండి శిక్ష అన్నాడు. ఓహో అలాగా, ఈ మాత్రం తెలివితేటలు మాకు లేవా నాయనా అని వెంటనే ఎవడేం చేశాడు, 2 పెరుగు పిడతలు పట్టుకొచ్చాడు అక్కడికి. ఇందులో ఒక దానిలో విషం ఉంది, ఒక దానిలో విషం లేదు. ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో ఆ పరీక్షించకుండా చూపులతో కనిపెట్టి నువ్వు తాగాలి. దగ్గరికి వెళ్ళి ఎక్కువగా పరిశీలించకూడదు, చూసి కనిపెట్టి తాగు. విషం లేని పెరుగు తాగామనుకో హాయిగా నేను ఇంటికి పంపేస్తాను, నువ్వు జ్ఞానివని ఒప్పుకుని. ఒకవేళ విషం ఉన్నది తాగామనుకో ఆల్రెడీ నువ్వు నరకంలో ఉన్నావు, ఇక వేరే చచ్చాక నరకానికి వెళ్ళక్కర్లా, ఇక్కడే అన్ని శిక్షలు అనుభవిస్తావు, పుచ్చుకో తాగన్నట్ట. వీడికి ఎదురుగుండా పెట్టారు, అటు చూశాడు ఇటు చూశాడు, 2 పెరుగులు ఒకే రకంగా ఉన్నాయి, ఎక్కడ రవ్వంత కూడా కనిపించట్లేదు తేడా, ఏ ఆకుపచ్చదనం పసుపచ్చదనం కూడా లేదు. ఓరి దేవుడో వీడికి చెమట్లు పట్టాయి యమలోకంలో. పంప తీసి విషమున్న పెరుగు తాగితే ఆన్ ది స్పాట్ చచ్చిపోయి ఇక్కడే ఉంటాను, ఏది విషం ఉందో ఏది లేదో తెలియటం లేదు, విషం లేని తాగితే పర్వాలేదు అని కొంచెం వణికి తాగడానికి జంకేశాడు. ఇప్పుడు చాలా భయం కలిగింది. అందుకని అలా అలా చూసి చూసి చెమట్లు పట్టి, మహానుభావ నా కళ్ళు వైర్లు గమ్ముతున్నాయి, నాలుక పిడచగట్టుకుపోతోంది, నన్ను క్షమించండి, అన్యాయంగా మిమ్మల్ని పిచ్చివాళ్ళు అన్నాను, నేనే పిచ్చివాడిని, చచ్చిపోతాను బాబోయ్, నన్ను రక్షించండి, మా ఇంటికి పంపించేయండి, మా ఇంటి దగ్గర చాలా మంది ఎదురు చూస్తున్నారు, నాకు 10 మంది భార్యలు బాబోయ్ అన్నాడు వాడు. అంటే ఆ రోజుల్లో అధిక సంఖ్యతో వివాహం చేసుకునేవారు, వాడికి నిజంగానే చెప్పాడు, అది నేనేం చెబుతున్నది హాస్యానికి చెప్పట్లా. అనగానే వెంటనే యముడు అవునా నాయనా, మరి నీ ఎదురుగుండా 2 పిడతలు పెట్టి అందులో ఒక దానిలో విషముందని చెబితే కూడా ఊహించలేకపోయావే, అటువంటిది ఒక యతిని ఇంటికి పిలిచి భక్తితో అన్నం పెట్టాలనుకున్న ఇటువంటి పవిత్రమూర్తి ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కావాలని విషం కలిపాడా, అందులో ఆకాశం నుంచి విషం వచ్చి అందులో పడుతుందని అతడు ఏమన్నా కలగన్నాడా, అన్యాయంగా అభాండం వేసావు గనక ఎవరక్కడ ఈ పాపం వీడికి అంటగట్టండి అన్నాడు ఆయన. వెంటనే ఈ పాపం వీడికి అంటగట్టారు, శాశ్వతంగా ఎప్పటికి అనుభవిస్తున్నట్ట, కలియుగాంతం వరకు అనుభవిస్తాడని రాశారండి యమస్మృతిలో. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడో తెలుసా, ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడో లేదో తెలియకుండా
అతడు తప్పు చేశాడని ఎవడన్నా అంటే అవతల వాడు చేసినా చెయ్యకపోయినా ఆనాటి వరకు వాడు చేసిన పాపములన్నీ ఈ అభాండం వేసిన వాడికి వెయ్యండి, వాడు అనుభవిస్తాడన్నాడు. ఇదన్నమాట అపనిందా ఫలితం అంటే. ఒక వ్యక్తి ఏదో భాస్కర్ అనే కుర్రాడు అన్నాడు, వాడు తప్పు చేయలేదు, కానీ వాడు చేశాడని ఎవడన్నా చెబితే అవును చేశాడని అన్నామంటే ఆ తప్పు చేశాడని అన్నవాడు దాన్ని సమర్థించిన వాడు ఈ ఇద్దరు కూడా ఆనాటి వరకు భాస్కర్ తెలియక చేసిన పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ పాపములు ఎలా పోతాయి అని యముణ్ణి మళ్ళీ నారదుడు అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని. పూజ చేసేటప్పుడు ధ్యానమును చేస్తే, గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ముక్తా విద్రమ గాని, సుందరకాండ చేస్తున్నప్పుడు ఇందాకనే చెప్పిన సర్వానిష్ట నివారకం, ఇలా ధ్యాన శ్లోకం భక్తితో తన్మయత్వంతో చేస్తే ఈ పరనిందా దోషము పోయి వాడు నరకమునకు వెళ్ళడు. అందుకని షోడశోపచారములలో ధ్యానం అనే ఒక ఉపచారం సమర్పించాలి. ఒక్క ఉపచారానికి యముడు ఇంత స్మృతిలో కథ రాశాడంటే నిజంగా ఈ ఉపచారములు నేను శాస్త్ర ప్రకారం చెప్పాలంటే మీ జీవితం నా జీవితం సరిపోనన్ని ఫలితాలు ఉన్నాయండి. వాటిల్లో ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుసా? మీకు ఇంకా అత్యద్భుతమైన ఉన్నాయి. మంచి సంపద రావాలంటే ఏం చేయాలో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి షోడశోపచారాల్లో ఒక్క ఉపచారం ధ్యానం గురించి వాళ్ళు చెప్పుకున్నాం. రేపు తక్కిన విశేషాలు చెప్పుకుందాం. 2 రోజులు పూర్తయింది.